హలో గాయ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. వెల్కమ్ టు డబ్ల్యూడబ్ల్యూఈ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఈరోజు డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళకు చాలా బాధాకరమైన విషయం ఏంటిదంటే, డబ్ల్యూడబ్ల్యూఈ బిగ్గెస్ట్ ఫ్యాన్ అతను ఒక మిస్సింగ్ లా కనిపించాడు. రెసల్ మేనియా 41 జరిగిన తర్వాత గ్రీన్ షర్ట్ గాయ్ అంటే అతను ఎక్స్పెన్సివ్ టికెట్లను కొనేవాడు అన్నమాట. డబ్ల్యూడబ్ల్యూఈ అంటే స్టేజ్ దగ్గరున్న టికెట్ మాత్రమే కొనేవాడు. చాలా ఎక్స్పెన్సివ్ టికెట్ మాత్రమే కొనేవాడు. గ్రీన్ షర్ట్ గాయ్ ఇగో ఇతనే. ప్రతి మండే నైట్ రాలో, ప్రతి డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో, ప్రతి బిగ్గెస్ట్ డబ్ల్యూడబ్ల్యూఈ ఈవెంట్ లో అతను ఉండేవాడనమాట. ఇప్పుడు రెసల్ మేనియా తర్వాత ఆ గ్రీన్ షర్ట్ గాయ్ మాత్రం కనిపించకొచ్చిండు. మరి అతను చనిపోయాడా లేకపోతే ఏమైందా అనేసి క్లారిటీగా ఎవరేం చెప్పలేరు. కానీ అతను ఏమైండో ఏమో తెలియదు. ఇలాంటి డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్ రేర్ గా దొరుకుతారు. అంటే అతను అందరిలో డైమండ్ అన్నమాట. ఈ డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్ డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళకు చాలా అంటే చాలా లాభం చేశాడు నిజంగా. అది ఎలా అంటే, గ్రీన్ షర్ట్ గాయ్ అంటేనే ఫ్రంట్ అంటే డబ్ల్యూడబ్ల్యూఈ స్టేజ్ దగ్గర ఉన్న సీట్ ను మాత్రమే అతను బుక్ చేసేవాడు. అంటే డబ్ల్యూడబ్ల్యూఈ స్టేజ్ దగ్గర ఉన్న టికెట్ మాత్రమే కొనేవాడు. చాలా ఎక్స్పెన్సివ్, చాలా లక్షలు ఖర్చు పెట్టాడు డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళకు. నిజంగా ఇంత లాభం చేసినా కూడా డబ్ల్యూడబ్ల్యూఈ ఏమి పట్టించుకోలేదు ఆ గ్రీన్ షర్ట్ గాయ్ నుండి. కొందరు అంటున్నారు గ్రీన్ షర్ట్ గాయ్ అనేవాడు చనిపోయాడు, ఇక లేడు అని అంటున్నారు. కొందరైతే మిస్సింగ్ అంటున్నారు. ఏమైండో మరి ఎవరికి తెలియదు ఆ గ్రీన్ షర్ట్ గాయ్ గురించి. ఈ ఫోటోని చూడండి. టామాటోంగా, టాంగా లోవా, జేకబ్ ఫాతు, జే ఊసో, రోమన్ రైన్స్, పాల్ హెమెన్, సెమీ జైన్ చాలా మంది అయితే కలిసి మెలిసి ఒకే ఫోటోలో ఉన్నారు. మీరు చూసుకోవచ్చు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి, డబ్ల్యూడబ్ల్యూఈలో ఉన్నంత వరకే వాళ్ళు కొట్లాడతారు, బయటికి వస్తే ఇగో ఇలా కలిసి మెలిసి ఉంటారు అని. డబ్ల్యూడబ్ల్యూఈ ఒక స్క్రిప్టెడ్, డబ్ల్యూడబ్ల్యూఈ ఒక సీరియల్ లా నడుస్తుంది. అలాంటిది డబ్ల్యూడబ్ల్యూఈ ఒక స్క్రిప్ట్ ప్రకారం నడుస్తుంది. మీరు చూసుకోవచ్చు. ఈ ఫోటోని చూస్తేనే మీకు అర్థమైపోవాలి డబ్ల్యూడబ్ల్యూఈ ఈజ్ నాట్ రియల్ అని. నా జీవితంలో మొట్టమొదటిసారిగా పోలీసులతో కేక్ తిన్నాను. అంటే పోలీసులతో నా బర్త్డేని జరుపుకున్నాను. ఇది మాత్రం నాకు నెక్స్ట్ లెవెల్ బర్త్డే అనిపించింది. నాకు నా జీవితంలోనే ఇది నెక్స్ట్ లెవెల్ బర్త్డే. ఓరే హ్యాపీ బర్త్డే అని పెట్టగలరా బాబు, నా బర్త్డే ఎప్పుడో అయిపోయింది. ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ త్వరలోనే డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ కాబోతున్నాడు. ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ సమ్మర్ స్లామ్ లో రిటర్న్ కావచ్చు, లేకపోతే ది క్రౌన్ జ్యువెల్ లో, లేకపోతే ద బ్యాక్ లాష్ లో రిటర్న్ కావచ్చు. ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కన్ఫామ్ గా వస్తాడని ఏం అప్డేట్ ఏం రాలేదు. కానీ రూమర్స్ వస్తున్నాయి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఈస్ కమింగ్ సూన్ అని. నిజంగా చెప్తున్నా, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ మాత్రం వస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటది డబ్ల్యూడబ్ల్యూఈలో. నా ఫేవరెట్ పర్సన్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్. రోమన్ రైన్స్ తర్వాత నాకు ఎక్కువగా ఇష్టమైన డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ అంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్. ఇతను వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటది డబ్ల్యూడబ్ల్యూఈలో. 2012 రెసల్ మేనియాలో జాన్ సినా ద రాక్ తో ఓడిపోయినప్పుడు ఇలా కూర్చున్నాడు. ఇప్పుడు సేమ్ టు సేమ్ కోడి రోడ్స్ రెసల్ మేనియాలో జాన్ సినాతో ఓడిపోయినప్పుడు అలాగే కూర్చున్నాడు. కోడి రోడ్స్ అన్నాడు ఐఎమ్ ద నెక్స్ట్ జాన్ సినా అని. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి జాన్ సినా స్టేజ్ ఏ లెవెల్లో ఉందో అనేసి. అండ్ కోడి రోడ్స్ ఇలా కూడా అన్నాడు జాన్ సినా ఇస్ మై ఫేవరెట్ పర్సన్ అని. కోడి రోడ్స్ అలా ఆ ఫేవరెట్ పర్సన్ చేతుల్లోనే ఓడిపోయాడు. అది చీటింగ్ చేసి మరి ఆ ఫేవరెట్ పర్సన్ కోడి రోడ్స్ తో చీటింగ్ చేశాడు. అయినా కూడా ఓడిపోయాడు కోడి రోడ్స్. మీకు తెలుసా రెసల్ మేనియా 41 లో రానా దగ్గుపాటి రానా హీరో వచ్చాడు. ద బాహుబలి సూపర్ స్టార్ రానా వచ్చాడు. ఓరి నాయనో, ఇది ఎప్పుడో చెప్పాల్సింది కానీ ఇప్పుడు చెప్తున్నాను. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దిస్. మన ఇండియన్ హీరోలకించి ఒక్కటే ఒక హీరో రెసల్ మేనియా లాంటి పెద్ద ఈవెంట్ కి, ద బిగ్గెస్ట్ ఈవెంట్ కి, ద గ్రాండెస్ట్ స్టేజ్ ఈవెంట్ కి వెళ్ళడం జరిగింది. అతని పేరే ఒకడు రానా హీరో. Thank you for watching this video. Thank you so much. Like and share and subscribe my channel. Thank you guys. Love you guys.